గాంధీ హాస్పిటల్ అనగానే ప్రజల్లో భయం పోయిందా, నమ్మకం వచ్చిందా అంటే దానికి సమాధానం చెప్పడం కష్టంగానే ఉంది. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రజల్లో భయం తప్పదు. కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు సరిపోవు. తప్పక ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇందుకీ గాంధీ హాస్పిటల్లో పరిస్థితి ఏంటి? వైద్యం ఎలా అందిస్తున్నారు? ప్రజల్లో ఇంకా గాంధీ హాస్పిటల్ అంటే భయం ఉందా, పోయిందా? ఇలాంటి డెవలప్మెంట్స్ అయ్యాయి. ఇదంతా తెలియాలంటే అమ్మ న్యూస్ నిర్వహించిన స్పెషల్ సర్వే చూడాల్సిందే. గాంధీ హాస్పిటల్ వైద్యుల సహకారం బాగుందని కొందరంటే, ఎంత పడిగాపులు కాస్తున్నా లోనికి అనుమతించడం లేదని మరికొందరు వాదన. గాంధీ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ను అందిస్తున్నారో కూడా సరి అయిన అవగాహన ప్రజలకు లేదని, వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. వైద్యం నారాయణ హరి అంటే వైద్యులు దేవుడితో సమానం అంటారు. తొలి జన్మ తల్లిదండ్రులు అందిస్తే మళ్ళీ జన్మ మాత్రం ఆ వైద్యులు అందిస్తారు. అలాంటి వైద్యులు సేవలు అందించే దేవాలయాలు, హాస్పిటల్స్. పేద ప్రజల కోసం సర్కార్ అనేక ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. మరి సర్కార్ ఆసుపత్రుల పనితీరు ఏ విధంగా ఉంది, వైద్యులు సేవలు ఎలా అందిస్తున్నారు? ప్రస్తుతం అయితే మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. సో ఇక్కడ సేవలు ఎలా అందిస్తున్నారు, ఎలాంటి డెవలప్మెంట్స్ అయ్యాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ప్రస్తుతం అంతా మాట్లాడడానికి పబ్లిక్ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తుంటారు? నేను పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తాను మేడం. పెయింటింగ్ కాంట్రాక్ట్. సో ఎవరికి ఏమైంది అసలు? మా కూతురు ఆపరేషన్కి ఉన్నది, ఏమైంది? డెలివరీకి ఉంది. సో ఎట్లా చూస్తున్నారు డాక్టర్స్, ఎట్లా చూస్తున్నారు నర్సులు, ఎట్లా చూస్తున్నారు? బాగానే చూస్తున్నారు. ఆమెకు సర్ది దగ్గు ఉండడం వల్ల ఆమెకు 3 days ఆపరేషన్లో ఉంచారు. మండే చేస్తామని చెప్పారు. అలాంటి టెస్టులు ఇష్టం కూడా బాగా చేసేసారు. అట్లేం లేదు. సెక్యూరిటీ ఏంటంటే వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది పెట్టకుండా ముగ్గురు నలుగురు పేషెంట్ దగ్గర ఉండకూడదు. డాక్టర్స్ వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని చెప్పేసి కూడా పేషెంట్ దగ్గర ఒకరు ఉండాలి. మీకు ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ అవి కానీ అన్నీ కూడా మందులు కూడా వాళ్ళే ఇస్తున్నారు. బయట ఏమి కూడా ఇవ్వడం లేదు. మంచిగా ఫుడ్ బాగుందండి. అట్లేం లేదు, ఫుడ్ బాగుంది. అరటిపండు కానీ, గుడ్డు కానీ, ఎగ్ కానీ బాగానే ఇస్తున్నారు. పొద్దున కానీ ఉప్మా ఇస్తున్నారు, లేకుంటే చపాతీ కానీ, ఇడ్లీ కానీ ఏదో కానీ ఇస్తున్నారు. అలాంటిది ఏం లేదు. సో ఇంకా ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటాయి గాంధీ హాస్పిటల్? చేంజెస్ ఏంటంటే ఇంకో కొద్దిమంది చేంజెస్ అంటే ఇక వీరు మనం పబ్లిక్ ఏంటంటే ముగ్గురు నలుగురు పోవాలన్నట్టు ఆతరం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, సక్రమంగా చేస్తున్నారు. అట్లే డాక్టర్స్ కానీ, సిస్టర్స్ కానీ, వాళ్ళ సిబ్బంది కానీ, వార్డ్ బాయ్ కానీ అందరు కానీ మంచిగానే చేస్తున్నారు. ఎవరిని ఎక్కడ వద్దు, ఏ టైంకి వదలాలో ఆ టైంకి వదులుతున్నారు. అలాంటిది ఏం లేదు. ఇక గాంధీ హాస్పిటల్ నిర్మాణ విషయానికి వస్తే, హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన కళాశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది గాంధీ హాస్పిటల్. హైదరాబాదు పట్టణాభివృద్ధి సంస్థ హుడాచే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది. ఇక్కడ MBBS, MD, MS, DM వంటి కోర్సులు కూడా ఉన్నాయి. ఇంకా నర్సింగ్, పారామెడికల్ కోర్సులు కూడా చెప్తుంటారు. మొత్తంగా వైద్య రంగానికి చెందిన 37 డిగ్రీలు ఇక్కడ బోధనలో ఉన్నాయి. ఏటా MBBS కోర్సుల్లో 150 మంది విద్యార్థులు, 80 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్స్, అలాగే మెట్రోబయాలజీ, పాఠాలజీ, ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ వంటి విభాగాలు కూడా ఉన్నాయి. ఇది 1954 సెప్టెంబర్ 14న పీపుల్స్ మెడికల్ కాలేజీగా ప్రారంభమైంది. అప్పట్లో ఇది హుమాయూన్ నగర్లోని ప్రస్తుతం సరోజినీదేవి కంటి ఆసుపత్రి ఉన్న స్థలానికి సమీపంలో ఉండేది. వైద్య విద్యా అవసరాలకు ఉస్మానియా మెడికల్ కాలేజీ నందున ఇది ప్రారంభించారు. డాక్టర్ సయ్యద్ నిజాముద్దీన్ ఈ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్. 1954 మే నుంచి 1956 జూలై వరకు పనిచేశారు. 1955 జూన్ 25న అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేత ఈ కళాశాల ప్రారంభమైంది. 1956 నాటికి కళాశాల ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కోవడం వలన హైదరాబాదు ప్రభుత్వం ఈ కళాశాలను తన ఆధీనంలోకి తీసుకుంది. 1958లో కాలేజీని బషీరాబాద్కు తరలించారు. 2003లో కాలేజీని మరలా బషీరాబాద్కు తరలించారు. కాలేజీ టీచింగ్ హాస్పిటల్ 1851లో ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రంగా మొదలైంది. 7వ కింగ్ ఎడ్వర్డ్ పేరు మీద దీనికి KEM హాస్పిటల్ అని పేరు పెట్టారు.
1958లో దీని పేరును గాంధీ హాస్పిటల్గా పేరు మార్చారు. ఇక ఏటా ఈ హాస్పిటల్స్లో 80,000 మంది అవుట్ పేషెంట్లు, 72,000 మంది ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ 11,000 పెద్ద శస్త్రచికిత్సలు, 15,000 చిన్న శస్త్రచికిత్సలు జరుపుతున్నారు. హాస్పిటల్స్లో 27 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 1954-2000 మధ్య కాలంలో 6,090 మంది విద్యార్థులు వైద్య విద్యలో జాయిన్ అయ్యారు. 1950, 1960లో కాలేజీ హాస్పిటల్ రెండింటినీ జత చేశాయి. 1970 దశకం నుంచి సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో కార్డియాలజీ, కార్డియో టొరాయిటీ సర్జరీ, అలాగే న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటివి అభివృద్ధి అధికంగా ఉంది. గాంధీ ఆసుపత్రిలో దాదాపుగా 84,187 మంది కోవిడ్ బాధితులు వైద్యం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గాంధీ ఆసుపత్రికి 176 కోట్ల రూపాయలు మంజూరవ్వగా 2021 డిసెంబర్ నాటికి 100 కోట్ల రూపాయలు పనులు పూర్తయ్యాయి. ఇక మిగిలిన నిధులతో గాంధీలో అత్యాధునికమైన పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు గాంధీ ఆవరణంలో 200 పడకల MCH ఆసుపత్రిని కూడా నిర్మించనున్నారు అని తెలుస్తోంది. మిగిలిన నిధులతో గాంధీలో అత్యాధునికమైన పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు గాంధీ ఆవరణంలో 200 పడకల MCH ఆసుపత్రిని కూడా నిర్మించనున్నారని తెలుస్తోంది. 2021 డిసెంబర్ 11న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు గాంధీ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రికి 6.5 కోట్ల రూపాయలతో కొత్త క్యాత్ ల్యాబ్ను, 12.5 కోట్ల రూపాయలతో MRI మిషన్ను కూడా మంజూరు చేసింది. వైద్యం నారాయణ హరి అంటే వైద్యులు దేవుడితో సమానం అంటారు. తొలి జన్మ తల్లిదండ్రులు అందిస్తే మళ్ళీ జన్మ మాత్రం ఆ వైద్యులు అందిస్తారు. అలాంటి వైద్యులు సేవలు అందించే దేవాలయాలు, హాస్పిటల్స్. పేద ప్రజల కోసం సర్కార్ అనేక హాస్పిటల్స్ని ఏర్పాటు చేసింది. మరి ఆ సర్కార్ హాస్పిటల్స్లో పనితీరే విధంగా ఉంది, వైద్యులు సేవలు ఎలా అందిస్తున్నారు? సో ముఖ్యంగా ప్రజెంట్ అయితే మనం గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు దగ్గర ఉన్నాను. వారిని అడిగి మన నిమిషాలు తెలుసుకుందాం. అంటే మన గాంధీ హాస్పిటల్లో అఫీషియల్ బెడ్స్ మనకి 1000 బెడ్స్ దాకా ఉన్నాయి, 1012 బెడ్స్. కానీ ఆక్యుపెన్సీ మనం ఎప్పుడు చూసినా కూడా 150 to 160% ఆక్యుపెన్సీ ఉంటుంది. సో ఇక్కడ అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుంది. సో ఇప్పుడు మనకి మనం చూసుకుంటే ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుండి కూడా మీరు వినే ఉంటారు, ఈ స్టేట్ మొత్తానికి కూడా మేజర్ స్టేక్ ఆఫ్ ద బర్డన్ తీసుకున్న హాస్పిటల్ గాంధీ హాస్పిటల్. ఇది ఎట్లా సాధ్యము? మనకి ఇంత గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానివ్వండి, అసలు ఇది ఉంది ఇది లేదు అని లేకుండా అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కానివ్వండి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడిసిన్స్ అన్నీ కూడా రౌండ్ ద క్లాక్ ఫ్రీగా ఇప్పించే విధంగా, అంటే మెడిసిన్స్ ఒక్క మెడిసిన్ కూడా బయటకు రాయకుండా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా 4 రోజులకు సరిపడా మందుల్ని, అంటే డాక్టర్స్ ఎన్ని రోజులు రాస్తే అన్ని రోజులు, 10 రోజుల, 15 రోజుల, నెల రోజుల, వాళ్ళు రాసిన దాన్ని బట్టి అన్ని రోజులు ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో అన్ని రకాల సేవలు ఫ్రీ ఆఫ్ కాస్ట్, నాణ్యమైన సేవలు జరుగుతున్న హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్. భయం అంటే మాకు 150-160% ఆక్యుపెన్సీ ఎందుకు ఉంటుంది అంటే మాకు బెడ్స్కి మించి డబుల్ ద ఆక్యుపెన్సీ వస్తుంది. అంటే కింద మాకు బెడ్స్ లేక ఫ్లోర్ బెడ్స్ వేయాల్సిన పరిస్థితి కూడా, కాకపోతే ఫ్లోర్ బెడ్స్ వేయకుండా వరండాస్ లో బెడ్స్ వేసి, లేకపోతే ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉంటాయో అక్కడ బెడ్స్ వేసి మేము ట్రీట్ చేస్తున్నాం. కానీ మనం ఎవరిని కూడా ఒక్క పేషెంట్ కూడా వెనక పంపించట్లేదు. సో అంటే మనకి బెడ్స్ సరిపోయిన విధంగా దానికి మించి 2 to 3 times మా దగ్గరకు వస్తున్నారు అంటే ఏ భరోసా లేనిది, ఏ సర్వీస్ లేనిది ఇంతమంది రావటం అనేది ఉండదు కదా. అదే భయపడి రాకుండా ఉంటే మా బెడ్స్ ఖాళీగా ఉండాలి. సో అవసరానికి మించి, అంటే మేము చేయలేని దానికి మించి కూడా పేషెంట్ బర్డెన్ వస్తున్నా కూడా ఇక్కడున్న సిబ్బంది కానివ్వండి, ఇక్కడున్న డాక్టర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా మేము ఎవరిని కూడా వెనక పంపకుండా రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ ఇస్తున్నాం. అంటే ఒక రకంగా చూసుకుంటే ఏ సర్వీస్ కానీ, కార్పొరేట్లో అయ్యే ఏ సర్వీస్ అయినా కానీ పేదవాడికి అందే విధంగా గవర్నమెంట్ చర్యలు చేపడుతుంది. ఇందులో నేను
బాగా అంటే ఇప్పుడు మాకు కోవిడ్ కాడ నుంచి మాకు ఈ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు కానివ్వండి, లేకపోతే మా సెక్రటరీ రిజ్వీ సార్ కానివ్వండి, లేకపోతే ఈ డిఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి గారు కానివ్వండి, అంటే మనం ఈ కోవిడ్ ఎప్పుడు తీసుకుంటే కేసీఆర్ సార్ కానివ్వండి, అంటే చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారి దగ్గర నుండి స్పెషల్ మన చీఫ్ సెక్రటరీ సోమేష్ సార్ కానివ్వండి, ఎంత దగ్గరగా మానిటర్ చేసి కావాల్సిన అన్నీ కూడా, అంటే మాకు కావాల్సిన ఈ పీపీఈ కిట్స్ అంటాము, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్, అంటే దాంట్లో ఈ మనకి వేసుకోవటానికి పైన కింద గౌన్ లాగా ఉంటాయి అవి, ఫేస్ మాస్క్ కానివ్వండి, అంటే N95 మాస్క్, లేకపోతే గాగుల్స్ కానివ్వండి, గ్లౌస్ కానివ్వండి, అంటే క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్, ఏదో మామూలుగా ఇచ్చామంటే ఇచ్చాము కాకుండా, ఇవే కాకుండా ఎక్కడ కూడా అందుబాటులో లేని మెడిసిన్స్, అప్పట్లో రెమెడీసివిర్ కానివ్వండి, ప్లాస్మా కానివ్వండి, టొసిలిజిమాబ్ కానివ్వండి, లేకపోతే తర్వాత మనకి బ్లాక్ ఫంగస్ వచ్చిన తర్వాత అవి ఒక 4,000 కేసుల దాకా వచ్చినాయి మాకు. సో వాటికి ఒక 1,200 సర్జరీస్ దాకా అయినాయి, మేజర్ సర్జరీస్ ఇవి. వీటన్నిటికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటికి కావాల్సిన యాంటీ ఫంగల్ డ్రగ్స్, అప్పుడు లైపోజోమల్ యాంఫోటెర్సిన్ అని అంత షార్ట్ స్పాన్లో ఇన్ని కేసులు వచ్చేసరికి ఏ కంపెనీ కూడా తయారు చేయలేకపోయింది. అంటే మీ అందరికీ కూడా నమస్కరించి మరీ చెప్తున్నాను, చేతులు జోడించి మరీ ఎందుకు చెప్తున్నాను అంటే, మాకేదో అన్యాయం జరుగుతుందనో లేకపోతే మమ్మల్ని ఏదో గ్రేట్ చెప్పాలనో అది కాదు, మనందరం కలిసి పేదవాడికి న్యాయం చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అందరికీ కూడా పత్రిక ముఖంగా అంటే అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, చేతులు జోడించి చేస్తున్న విజ్ఞప్తి, మనందరం కలిసి పేదల ప్రజలకు న్యాయం చేద్దాము. ఇక్కడ మా చేతనైనంత శాయశక్తులా ప్రయత్నిస్తాము. ఏదన్నా చిన్న ల్యాప్సెస్ ఉన్నా కూడా మా దృష్టికి తెస్తే వాటిని రికవర్ చేసుకుంటాము, వాటిని కరెక్ట్ చేసుకుంటాము. కానీ ఇది మనం అడ్వర్స్గా మనం 10 మందికి చెప్తే అడ్వర్స్గా పాపం పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాము అన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్. రైట్, చూసారు కదా, ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్ డెవలప్మెంట్ అయ్యింది, ప్రతి నిమిషం శానిటైజర్ అవుతుంది, ఏదైతే గ్రీనరీకి సంబంధించి చాలా నీట్గా ఉంది అనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేసినారు. ఒకప్పుడు గాంధీ హాస్పిటల్ వేరు, ఇప్పుడున్న గాంధీ హాస్పిటల్ వేరు, ప్రజలు చాలా ధైర్యంగా రావచ్చు అనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేసినారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కావ్య, అమన్యూస్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఇటీవల జారీ చేస్తున్న ఉత్తర్వుల ప్రకారం గాంధీ ఆసుపత్రిలో 2022 జూలై 25న ఈవినింగ్ ఓపీ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెటిక్స్కు సంబంధించిన డాక్టర్లు అందుబాటులో ఉండి రోగులకు పరీక్షిస్తున్నారు. ఇక ఉదయం 7:30 నుంచే ఓపీ స్లిప్పులు కూడా పంపిణీ చేస్తూ ఉండగా ఉదయం 9 నుంచి వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ఓపీ సమయం కొనసాగుతున్నంతసేపు నమూనాల సేకరణ, రిపోర్టులు అందజేసే కౌంటర్లు పనిచేస్తున్నాయి. ఇక గాంధీ హాస్పిటల్ అభివృద్ధి దిశగానే ఉందంటూ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలియజేశారు.